ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల అయిన మొహర్రం చరిత్ర మహమ్మద్ ప్రవక్త మనవడైన హజ్రత్ ఇమాం హుసేన్ ఆయన అనుచరుల త్యాగాల చుట్టూ తిరుగుతుంది. ఈ పండుగను పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు. దుర్మార్గమైన పాలకుడైన యజీద్ను ఎదిరించి మానవ హక్కులు, ధర్మం కోసం ప్రాణాలర్పించిన మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ త్యాగానికి ఇది ప్రతీక. కర్బలా యుద్ధం, ముహర్రం కథ. సుమారు 1400 సంవత్సరాల క్రితం మదీనాను పరిపాలించిన యజీద్ అనే రాజు తన స్వార్థం, అన్యాయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. అతను సమాజంలో అరాచకం సృష్టించి ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా పాలన సాగించాడు. ఆ సమయంలో ప్రవక్త మహమ్మద్ మనవడైన ఇమాం హుస్సేన్ యజీద్ యొక్క అరాచకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకు న్యాయం జరగాలని, ధర్మం నిలవాలని ఆయన యజీద్తో పోరాడటానికి సిద్ధపడ్డారు. సత్యాన్ని కాపాడటం కోసం హుసేన్ తన కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది అనుచరులతో కలిసి ఇరాక్లోని కర్బలా అనే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ యజీద్ సైన్యానికి మరియు హుసేన్ చిన్న పరివారానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. నీరు, ఆహారం లేకుండా అల్లాహ్ను నమ్ముకుని పోరాడిన హుసేన్, అతని కుటుంబ సభ్యులు ఆ యుద్ధంలో వీరమరణం పొందారు. మొహర్రం ఆచారాలు. హజ్రత్ ఇమాం హుసేన్ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ముస్లింలు ఈ మాసంలో 10 రోజుల పాటు సంతాపం పాటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దీనిని పీర్ల పండుగ, పంజా అని కూడా పిలుస్తారు. హసన్, హుసేన్ పేర్లతో పీర్లను ప్రతిష్ఠించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపులు నిర్వహిస్తారు. 10వ రోజును ఆషురా అంటారు. ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. మొహర్రం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అన్యాయాన్ని ఎదిరించి నిలబడాలనే స్ఫూర్తిని, త్యాగ భావనను మానవాళికి చాటి చెప్పే గొప్ప చారిత్రక ఘట్టం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు నా యూట్యూబ్ ఛానల్ సర్ఫీ స్టోరీస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కి భవిష్యత్ వీడియో నోటిఫికేషన్ల కోసం ఆల్ బటన్ను నొక్కండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.